మరి హిందువులు చేస్తే భక్తి, మేము చేస్తే మత ప్రచారమా అని అడిగావు కదా. గొర్రెలు గొర్రెలే అంటారా? నేనంటేంటి? యేసు గొర్రె పిల్లను నేను. వారిపైన మతోన్మాదులు దాడులకు దిగుతా ఉన్నారు. దయచేసి హిందువులందరూ వీడు చెప్పింది నిజం చేసే ప్రయత్నం కూడా చెయ్యండి. బైబిల్ దేవుడు అప్పర్ పెట్టుకోడండి. ఒక వేస్ట్ వచ్చి అప్పర్ పోతుంటే ఆ మేకులు కొట్టేప్పుడు సపోర్ట్ కావాలంటే నేనే వచ్చి కొట్టి పెడతాను. నాకు మత సామరస్యం చాలా ఎక్కువ. హిందూ బంధువులందరికీ ఒక ముఖ్య విజ్ఞప్తి. మన ప్రశ్నలకి మన వీడియోలకి కౌంటర్లు ఇవ్వలేక, సమాధానాలు చెప్పలేక ఈ మధ్య కాలంలో క్రైస్తవ మత మార్పిడి మాఫియా, జిహాదీ మాఫియా, ఇతర మాఫియాలన్నీ కలిపి మన ఛానల్ మీద రిపీటెడ్ గా రిపోర్ట్లు కొడుతూ మన ఛానల్ యొక్క రీచ్ ని తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. దీనంతటికీ పరిష్కారం మీ చేతుల్లోనే ఉంది. మన వీడియోస్ ని వీలైనంత మంది వీడియో చూసిన వెంటనే మొదట లైక్ కొట్టండి, ఆ తర్వాత ఏదో ఒక కమెంట్ చేయండి, ఆ తర్వాత వీలైనంత మందికి ఆ వీడియోని షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎక్కువ మంది సబ్స్క్రైబ్ చేసుకునేలాగా చూడండి. తద్వారా హిందూ జనశక్తి ఛానల్ని ఈ ప్రమాదాల బారి నుంచి మీరే కాపాడండి. హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. ఈడేంట్రా రాను రాను రోజుకో బూత్తో మొదలెడుతున్నాడు అని అనుకోవద్దండి. ఆ బూతులు అలా తన్నుకొచ్చేస్తా ఉన్నాయి కొంతమందిని చూస్తూ ఉంటే. ఇప్పుడు చెప్పబోయే తాజా బూత్ ఏంటంటే, అంటే 100 సార్లు అంటదంట. ఇంకా చెప్పాలంటే నువ్వు నీ అమ్మ నీ అమ్మమ్మ నీ అమ్మమ్మ కూడా అదే అని చెప్పేసి మాట్లాడిద్దంట. అలాగే ఒక గొర్రె ఉంది. ఒక గొర్రె కాదు, మన రాష్ట్రంలో చాలా మంది గొర్రెలు ఉన్నారు. ఏ గొర్రె అయినా సరే నువ్వు గొర్రె అని మనం అన్నాం అనుకోండి, నేను గొర్రె ఏంట్రా, నువ్వు గొర్రె, నువ్వు బర్రె, నువ్వు తొర్రె అని చెప్పేసి ఏది పడితే అది మాట్లాడేస్తూ ఉంటారు. అలా ఏది పడితే అది మాట్లాడి ఒక కొండ గొర్రె ఈరోజు కొత్తగా ఒకటి తగిలాడు. అయితే ఆడేం మాట్లాడాడు, ఆడు మాట్లాడిన దానిలో ఉన్న ఆ తొర్రేంటి, అటన్నిటిని ఇప్పుడు బయటపడతాం. ఒక్కసారి ఈ వీడియో చూడండి. క్రైస్తవులు రోడ్ల మీద మత ప్రచారం చేస్తున్నారంటూ వారిపైన మతోన్మాదులు దాడులకు దిగుతా ఉన్నారు. ఒక యవనస్తుడు కారులో వెళ్తున్న భార్యాభర్తలను ఆపి భగవద్గీత ఇచ్చి మా దేవుణ్ణి నమ్ముకోండి, భగవద్గీత చదువుకోండి అని చెప్తా ఉన్నాడు. దీన్నే వంద మత ప్రచారం కదా. వినాయక నవరాత్రుల సమయంలో రోడ్ల మీద వెళ్తున్న ప్రతి ఒక్కరికి కరపత్రాలు ఇస్తారు, పుస్తకాలు పంచుతారు. దీన్నే వంద మత ప్రచారం కదా. ఇది కాకుండా లలిత సహస్రనామము, గోవిందనామాల పుస్తకాలు, రథ కథల పుస్తకాలు రోడ్ల మీద వెళ్ళే వారందరికీ కూడా పంచుతూ ఉన్నారు. దీన్నే వంద మత ప్రచారం కదా. కృష్ణాష్టమికి, శ్రీరామనవమి, సుబ్బారాయుడు షష్ఠి, వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఇలా చెప్పుకుంటూ పోతే అనేక పండుగలకి పల్లకి సేవ చేస్తూ ఉంటారు. దీన్నే ఉందో మత ప్రచారం కదా. రాజుగారు చేస్తే సంసారము, మిగిలిన వారు చేస్తే వ్యభిచారమా, నువ్వు చేస్తే భక్తి, మిగిలిన వారు చేస్తే మత ప్రచారమా? ఇక మీదట ప్రశ్నిస్తూనే ఉంటాం. ఎవడో ఒక మొగ్గ చీకులే కానీ, ఇంతకీ ఈ టైగర్ రైస్ కింగ్ పేరేంటో తెలుసా? అదే ఈ పులిహార రాజుగాడి పేరేంటో తెలుసా? బ్రో రవీంద్రనాథ్. కొత్తగా వచ్చిన బిచ్చగాడు అనుకుంటా, తెగ రెచ్చిపోతున్నాడు, తెగ ఆవేశపడిపోతున్నాడు. ఇప్పుడు నేను ఈ వీడియో చేసిన తర్వాత కూడా చూసారా, సనాతన ధర్మం వీళ్ళకి ఇలాగే నేర్పింది. నేను ఎంతో మర్యాదగా మాట్లాడితే వీళ్ళు మాత్రం నన్ను అరే ఒరే అంటూ బూతులు తిడుతూ ఉన్నారు అంటారు. తిడతాం రా బాబు, ఎందుకంటే మేము మీలాగా మార్కెటింగ్ ఏజెంట్లు కాదు కదా. అమ్మలక్కలు తిడితే కూడా థ్యాంక్ యూ సార్ అని చెప్పేసి పక్కకు దొబ్బేయటానికి మేము నీలాంటి గాడిద కొడుకులు వచ్చేసి మా ధర్మాన్ని అవమానిస్తుంటే ఇలాగే మాట్లాడతాం. అయితే ఇప్పుడు నువ్వు మాట్లాడిన పాయింట్స్ ఉన్నాయి చూసావా. మరి హిందువులు చేస్తే భక్తి, మేము చేస్తే మత ప్రచారమా అని అడిగావు కదా. డెఫినెట్గా ఇది మాట్లాడుకోవాలరా. మాట్లాడాల్సిన పాయింట్ని కెలికేవరా, మాట్లాడదాం. కాకపోతే ఈ దేశంలో నా హక్కుల్ని క్వశ్చన్ చేసే ప్రయత్నం చేసావు చూసావా నువ్వు, దానికి నీ చెప్పు తెగేలాగా కొట్టాలి ఎవడో ఒకడు. ఎందుకంటే నా దేశానికి నువ్వు బతకటానికి వచ్చావురా. ఈ దేశంలోకి నేను వలస రాలా, నీ మతం వలస వచ్చింది. వలస వచ్చిన మతాన్ని భుజాన్ని వేసుకుని అలాగ బానిసత్వం చేస్తుంది, అలాగ ఊడిగం చేస్తుంది నువ్వు, నీలాంటి గొర్రెలు. ఈ మాట అనగానే కూడా నిన్న ఎవడో ఒకడు పిసుక్కుంటున్నాడు, కేసు ఏదో పెట్టాడంట రాధామనోహర్ గారి మీద కూడా. గొర్రెలు అంటున్నారండి అని చెప్పేసి. గొర్రెలే అంటారా? నేనంటేంటి? నీ బుక్ అనలేదా, నిన్ను నీ దేవుడు అనలేదా? నా గొర్రెలు నా స్వరమును గుర్తుపట్టును, నా గొర్రెలు నన్ను అనుసరించును అని చెప్పేసి మీరు కూడా పాడుకుంటారు కదా, యేసు గొర్రె పిల్లను నేను అని చెప్పేసి పాడుకోండి. అలా పాడుకుంటూ నేను గొర్రెని మీరు చెప్పుకుంటే మీరు గొర్రెలు అని కాకపోతే గాడిదలు అంటామా? మేము అనాల్సి వస్తే అది కూడా అంటామేమో, కానీ ఇప్పటికైతే గొర్రెలు అని చెప్పుకుంటున్నారు, అలాగే అంటాం. సో ఇది అన్న పాయింట్ టు పాయింట్ ఒకసారి మాట్లాడుకుందాం రండి. క్రైస్తవులు రోడ్ల మీద మత ప్రచారం చేస్తున్నారంటూ వారిపైన మతోన్మాదులు దాడులకు దిగుతా ఉన్నారు. నిజంగా ఇంకా దాడులకు దిగట్లా, కేవలం అడ్డుకోవటమే జరుగుతుంది. దయచేసి హిందువులందరూ వీడు చెప్పింది నిజం చేసే ప్రయత్నం కూడా చెయ్యండి.
ఎందుకంటే కేవలం మత ప్రచారం చేసుకుంటే ఎవరికి నొప్పి లేదు. ఆ మత ప్రచారం ముసుగులో మన ధర్మం మీద మన ఆచారం మీద దుష్ప్రచారం చేస్తుంటే రేవెట్టేయండి, ఏం డౌట్ లేదు. అంటున్నాడు కదా, దాడులు చేస్తున్నారు అని చెప్పేసి ఎట్టాಗೂ నిందపడుతున్నాం, నిజం చేసేయండి. ఒక యవనస్తుడు కారులో వెళ్తున్న భార్యాభర్తల్ని ఆపి భగవద్గీత ఇచ్చి మా దేవుణ్ణి నమ్ముకోండి, భగవద్గీత చదువుకోండి అని చెప్తా ఉన్నాడు. దీన్నే వంద మత ప్రచారం కదా. ఒరే మట్టి మార్టినో, ఇక్కడ భగవద్గీత మొత్తం మీద యాడైనా నీ నల్లట్ల పుస్తకంలో, అదే నీ నల్లట్టల పుస్తకంలో ఉన్నట్టు యాడైనా సరే నన్ను తప్ప అన్య దేవతల్ని పూజించే వాళ్ళని రాళ్లతో కొట్టి చంపండి అని ఉందారా? లేదుగా. మరి అప్పుడు భగవద్గీత చెప్తే మత ప్రచారం ఎట్టయిద్దరు? గాడిద భక్తి ప్రచారమే. అయినా ఈ దేశంలో నీకు మత ప్రచార స్వేచ్ఛ లేదు అని ఎవడైనా అన్నాడా? ఎవడో అనట్లా. ఆ స్వేచ్ఛ ముసుగులో నా ధర్మం మీద దాడి చేసే హక్కు నీకు లేదు, ఎప్పటికీ రాదు, ఉండనివ్వం కూడా. ఇది పక్క. అయితే ఇక్కడ నువ్వు చేసే ప్రచారానికి నేను చేసే ప్రచారానికి ఒక చిన్న తేడా ఉంటుంది చూడు. కొంతమంది గాడిద కొడుకులు సాక్ష్యాల పేరుతోటి హిందూ దేవుళ్ళని నానా రకాలుగా అవమానిస్తూ ఉన్నారు. వీధుల్లోకి వచ్చి ఈ గాడిద మల్లికార్జునరావు గారు ఏం మాట్లాడుతున్నాడు చూడు. అయితే నేను 4 సార్లు అయ్యప్ప మాల వేసుకున్నాను, 18 సార్లు తిరుపతి తల్లి గుండె చేసుకున్నాను, కాశీ నుంచి కన్యాకుమారి దాకా ఉండే ప్రతి పెద్ద పెద్ద హిందూ టెంపుల్స్ అన్నిటికీ వెళ్ళాను. నాకు ఎప్పుడు ఏమీ అనిపించలేదు. ఏదో సరదాగా ఫ్రెండ్స్ తోటి వెళ్ళేవాళ్ళం, గుండె చేసుకునే వాళ్ళం, వచ్చేవాళ్ళం. బాగా లోకంలో చెడిపోయాను అన్ని విధాలుగా. ఇంకా కెమెరా ముందు చెప్పలేని పాపాలు కూడా భయంకరమైన చేశాను. మరి ఈ గింజా కొడుకు రోడ్ల మడి తిరిగి ఆడి పుస్తకాలు కరపత్రాలు పంచుకోకుండా ఆడు ఎప్పుడో హిందుత్వాన్ని విడిచిపెట్టేశాడు కాబట్టి నేను అట్టా ఉన్నప్పుడు అలాగున్నా, ఇట్టా ఉన్నప్పుడు ఎలాగున్నా అని చెప్పేసి మా దేవుళ్ళ గురించి మా ఆచారాల గురించి ఎక్కసెక్కలాడితే ఎరగదన్నకి ఏం చేస్తారా? తంతారు, బరాబర్ తంతారు. కానీ అక్కడ నువ్వు గీతా ప్రచారకుడి గురించి చెప్పావు కదా, ఆ గీతా ప్రచారకుడు ఎక్కడైనా సరే ఏమండి, ఇప్పుడు మీ బైబిల్ దేవుడు ఉన్నాడు కదా, ఆ బైబిల్ దేవుడు ఒకడా దేవుడు అండి. ఆ బైబిల్ దేవుడు ఆడిపళ్ళ నీడి పక్కలో ఈడిపళ్ళ నాడి పక్కలో వేస్తాడండి. లేకపోతే బైబిల్ దేవుడు అత్తర పెచ్చోడండి, ఒక వేసి వచ్చి అత్తర పోస్తుంటే మంచి మజా చేస్తూ రాపించుకున్నాడండి అని ఇలాంటి మాటలు ఏమన్నా మాట్లాడా? పోనీ అలాంటి మాటలు నేను ఎప్పుడైనా మాట్లాడానా? ఇప్పుడు కూడా ఇలాంటి మాటలు మాట్లాడకూడదని చెప్పడం కోసం అలా అన్నాను, కానీ నేను ఎప్పుడు అట్లాంటి పదాలు వాడిన కదా. కానీ మీ గాడిద కొడుకులు, మీ బజార్ గింజా కొడుకులు కొంపలమట ప్రచారానికి వచ్చి అమ్మా ఈ విగ్రహాలు నిజం కాదమ్మా, ఈ కళ్ళుండి చూడలేని చెవులుండి వినలేని విగ్రహాలని ఆరాధించకూడదమ్మా, దేవుడు నిరాకారుడమ్మా, దేవుడు అక్కడుంటాడమ్మా ఇక్కడుంటాడమ్మా, మా దేవుడు తోపమ్మ తురుమమ్మ బొచ్చమ్మ బొంగమ్మ అని చెప్పేసి ఈ దేవుడిని లేపుకునే క్రమంలో మా దేవుళ్ళని ఇన్సల్ట్ చేస్తూ ఎంత దారుణంగా మాడతారా? ఏ ఇస్కాన్ ప్రచారకుడు కానీ, ఏ హిందూ ఇతర ప్రచారకుడు కానీ, లేదు మా హిందూ ఆలయాల్లో కానీ, చివరికి నువ్వు కూడా నీ ఎదురుగా గొర్రెలు కూర్చున్నాయని కూర్చుని మరి మాకు మాత్రమే ఈ స్వేచ్ఛ లేదా, ఇది మీరు చేస్తే భక్తి మేము చేస్తే మత ప్రచారమా అని నోట్లో పెట్టుకుని మాట్లాడుతున్నావు చూడు, అదే మైక్ని. ఇలాంటి మాటలు మాట్లాడే క్రమంలో నువ్వు కూడా నీ చర్చిలో కూర్చున్న గొర్రెల దగ్గర ఎన్నోసార్లు హిందూ గ్రంథాల్లో అలా ఉంది ఇలా ఉంది మట్టి మశానం అన్నావు కదా. ఏ గుడిలో పూజారైనా సరే బైబిల్ దేవుడు అంటే దావీదని ఒకడు ఉంటే ఆడి పెళ్ళాలందరినీ తీసుకెళ్ళి ఆడి కొడుకు పక్కలో వేసాడండి. అలాగే దావీద్ అనేవాడికండి ఆడి చేరువాడు ఉన్న పెళ్ళాలందరినీ తీసుకొచ్చి వీడి కౌగిట్లోకి వేసాడండి. ఇవి అన్ని అమ్మాయిల పోకర్లు చేసే పనులు కదండి అని అంటూ తప్పుడు ప్రచారాలు ఎవరైనా చేశారా? చేయలేదుగా. మరి దానికి దీనికి నువ్వు కంపారిజన్ ఎట్లా చేస్తావు? చేయకూడదు. పైగా నువ్వు ఇంకో ఏడుపు పెడిస్తావు చూడు. వినాయక నవరాత్రుల సమయంలో రోడ్ల మీద వెళ్తున్న ప్రతి ఒక్కరికి కరపత్రాలు ఇస్తారు, పుస్తకాలు పంచుతారు. దీన్నే ఉందో మత ప్రచారం కాదా? ఇది కాకుండా లలిత సహస్రనామము, గోవిందనామాల పుస్తకాలు, రథ కథల పుస్తకాలు రోడ్ల మీద వెళ్ళే వారందరికీ కూడా పంచుతూ ఉన్నారు. దీన్నే ఉందో మత ప్రచారం కాదా? ఒరే మేము నువ్వు అన్నావే రథ కథలు అని, అది రథ కథలు కాదు, వ్రత కథలు. ఆ వ్రత కథలు పంచుకోవటం వల్ల ఎవడికి నష్టం లేదు. పైగా నువ్వు పంచుతావే కరపత్రాలు, మార్కు సువార్త, నమ్మే బాప్తిజం పొందువాడు రక్షించబడును, నమ్మనివాడు శిక్షించబడును అంటూ బెదిరించేవి. అలాంటి వ్రత కథలు మేము పంచట్లా, మా వ్రత కథలు పంచుకుంటున్నారు. ఈ పంచే క్రమంలో ఇగో ఈ వ్రతం చేయకపోతే నువ్వు చచ్చిపోతావు తెలుసా, ఈ వ్రతం చేయకపోతే నీ పూర్వీకులందరూ నరకానికి పోతారు తెలుసా అని చెప్పేసి ప్రచారాలు చేయట్లేదురా. కానీ నా ఇంటి ముందుకు వచ్చి బాబు నా మతంలోకి మారు, బాబు నా మతంలోకి మారు అని మతం ముష్టెత్తుకునే మత ప్రచారకులందరూ నా దేవుళ్ళని దూషిస్తున్నారు. గాడిద. ఎంతకాలం వీడి గురించి ఆయన స్పందిస్తాంలే అనుకున్నా, ఎందుకంటే ఆల్రెడీ 2-3 నాకు ఈ వీడియోలు షేర్ చేశారు ఇట్లాంటివి.
కానీ ఈ వీడియో చూసిన తర్వాత మాట్లాడాలి. చివరిలో ఇది అది అంటున్నాడు చూడండి. కృష్ణాష్టమికి, శ్రీరామనవమి, సుబ్బారాయుడు షష్ఠి, వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు, ఇలా చెప్పుకుంటూ పోతే అనేక పండుగలకి పల్లకి సేవ చేస్తూ ఉంటారు. దీన్నే ఉందాం మత ప్రచారం కాదా? రాజుగారు చేస్తే సంసారము, మిగిలిన వారు చేస్తే వ్యభిచారమా? నువ్వు చేస్తే భక్తి, మిగిలిన వారు చేస్తే మత ప్రచారమా? వరే కేకు నీకు అర్థం కానిది ఏంటంటే, ఇప్పుడు ఎవడైనా సరే నీ చర్చిలో నువ్వు కోటాలు పెట్టుకుంటే ఎప్పుడైనా మేము మాట్లాడామా? మాట్లాడలా. ఎప్పుడైనా సరే నువ్వు వీధులంట తిరుగుతూ మట్లాదివారం పట్టుకుంటా, మట్లాదివారం పట్టుకుని చెప్పి ఊ అని తిరుగుతారు కదా, అప్పుడు మేము ఏమన్నా మాట్లాడామా? ఆ గుడ్ ఫ్రైడే వచ్చినప్పుడు మీరు మేకులు కొట్టుకుని ఏలాడతారే, అదే డ్రామానే, మీకు మేకులు కొట్టుకుని అంత డెడికేషన్ ఆడలే, కానీ ఏదో డ్రామాలు చేస్తారు కదా సిలువుకి వెళ్ళాడినట్టు, అప్పుడు మేము ఏమన్నా మాట్లాడామా? నీకు కావాలంటే చెప్పు, ఆ మేకులు కొట్టేప్పుడు సపోర్ట్ కావాలంటే నేనే వచ్చి కొట్టి పెడతాను. నాకు మత సామరస్యం చాలా ఎక్కువ రోవు. కానీ ఇదంతా దేని కింద వస్తుందంటే, నీ మతాచారాన్ని నువ్వు స్వేచ్ఛగా పాటించుకోవటం, దాన్ని బ్రహ్మాండంగా పాటించుకో. నీకు లేని హక్కు, ఎప్పటికీ రాని హక్కు ఏంటో తెలుసా? నీ మతాచారాన్ని పాటించే ముసుగులో, నీ మత సాహిత్యాన్ని పంచుకునే ముసుగులో నా విగ్రహారాధన గురించి, నా బహుదేవతారాధన గురించి, లేకపోతే నా హిందూ ఇతర ఆచార వ్యవహారాల గురించి నిందాపూర్వకంగా మాట్లాడే హక్కు ఎప్పటికీ లేదు, రాదు రాదు రాదు. అర్థమైందా? ఇంకోసారి ఇలాగే మాట్లాడితే, అంటే ఇలాగే మాట్లాడతాని ఈడు ఛాలెంజ్ చేస్తున్నాడు. అడేం ఛాలెంజ్ చేస్తాడో ఒకసారి చూడండి లాస్ట్లో. ఇక మీదట ప్రశ్నిస్తూనే ఉంటాం. ఒరే బొక్కడా, ఈ ప్రశ్నకి ఊడరా లెక్క చేసేది? అసలు నేను వేసే ప్రశ్నలకి నువ్వు బైబిల్ నుంచి సమాధానం చెప్పాడు. ఒకటే ఒక ప్రశ్న తరాల నుంచి అడుగుతా ఉన్నావు. ఒరే, ఒక మనిషిని పేదోడిగా, ఒకరిని డబ్బున్నోడిగా, ఒకరిని పొట్టోడిగా, ఒకరిని పొడుగోడిగా, ఒకరిని తెల్లోడిగా, ఒకరిని కర్రోడిగా, ఒకరిని డబ్బున్నోడిగా, ఒకరిని పేదోడిగా, ఒకరినేమో సినిమా హీరోలాగా, ఇంకొన్నేమో సంకల నాగేవాళ్ళలాగా ఎందుకు పుట్టిస్తున్నాడు మీ దేవుడు? దీనికి బైబిల్ ఆధారంగా సమాధానం చెప్తాననుకున్న రోజున నువ్వు రా, నిన్ను నా ఛానల్లో కూర్చోబెట్టి దండేసి శాలువ వేసి కూర్చోబెట్టి డిబేట్ కూడా చేస్తాను నీతో, ఓకేనా? ఫ్లవరు, నీ పుస్తకంలోంచి సమాధానం చెప్పుకునే జ్ఞానం నీకు లేదు. నీ పుస్తకంలో వేసిన ప్రశ్నకి సమాధానం చెప్పలేని నువ్వు ప్రశ్నిస్తూనే ఉంటాం అంటున్నాడు. అరే, సనాతన ధర్మం అంటేనే సమాధానం. కానీ ఆ సమాధానం నీలాంటి అడ్డగాడిదలందరికీ చెప్తా కూర్చోరా, అడ్డగాడిద. ఎవరికి చెప్పాలో వాళ్ళకే చెప్తాం. హిందూ బంధువులారా, వీళ్ళకి ఇలాగే సమాధానం చెప్తా. ఇలా కాకుండా ఎవడైనా మంచి సవ్యమైన మార్గంలో వచ్చి ప్రశ్నించారనుకోండి, ఆ ప్రశ్నకి నేను అంతకంటే సవ్యంగా సమాధానం చెప్తా. కానీ ఈ దేశంలో నేను హిందువుని, నా హక్కుల్ని, నా ఆత్మగౌరవాన్ని ప్రశ్నిస్తే మాత్రం 2 కాళ్ళు ఎత్తి నేలకేసి కొడతా. ఓకే? జై శ్రీరామ్, భారత్ మాతకి జై.